ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో విశాఖ యువ బాక్సర్ చందక సుదర్శన్ వాసుదేవ తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ వేదికగా జరిగిన అండర్-15 విభాగ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొన్న వాసుదేవ్ 52 కేజీల విభాగంలో రజత పథకం సాధించి విశాఖకు గర్వకారణంగా నిలిచాడు. 24 దేశాలకు చెందిన 500 మందికి పైగా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీలో భారత జట్టు మొత్తం 27 పథకాలు గెలుచుకుంది. తన విజయంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వాసుదేవ్ సరైన ప్రోత్సాహం, స్పాన్సర్షిప్ సహకారం లభిస్తే వచ్చే జూనియర్ ఆసియా కప్లో గోల్డ్ మెడల్ సాధిస్తానన్న బాక్సర్ సుదర్శన్ వాసుదేవ్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏషియా కప్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన మ్యాచ్లోనైతే మాత్రం దాదాపు 24 దేశాలు 500 మంది అథ్లెటిక్స్ ఏదైతే బాక్సర్స్ అయితే మాత్రం దీంట్లో పాల్గొన్నారు. దాదాపు అండర్-15లో అయితే విశాఖ వాసి అయితే మాత్రం చత్తా సాటాడు. సిల్వర్ మెడల్ అయితే గెలుచుకొని రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంబరాలు కూడా విశాఖలో జరుపుకుంటున్నారు. అదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ సుదర్శన్ యాదవ్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్నా, ఇప్పుడు సిల్వర్ మెడల్ సాధించావు, నీకు ఎలా అనిపిస్తుంది? దీనికి ప్రోత్సాహకారం ఎవరు? నాకైతే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు వచ్చానంటే చాలా కష్టపడ్డాను. ఒక ఫైట్తో వచ్చినాను కాదు, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. అలా ప్రాక్టీస్ మా కోచ్ వెంకటేశ్వరరావు, భీమేష్, అమర్నాథ్, మధుసూదన్ సార్, వీళ్ళ వల్ల నేను ఎంతవరకు వచ్చాను. ఇంకా ముందుకెళ్తాను, ఒలింపిక్ కొడతాను, ఇంకా కష్టపడతాను, ఇంకా దీనికన్నా ఎక్కువ కష్టపడతాను. కష్టపడిన తర్వాత రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, ఒలింపిక్ గోల్డ్ కొడతాను. అంటే నువ్వు ఫస్ట్ నేషనల్స్ ఆడావు, నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళావు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు నీకు ఏమనిపించింది? అక్కడ నీకు ఈ సిల్వర్ మెడల్ వాళ్ళకైనా వెళ్తానని నీకు కాన్ఫిడెంట్గా వెళ్ళావా, అది గోల్డ్ మెడల్ తెచ్చుకుంటానని ఆస్తా ఉన్నావా? నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్ మీద వెళ్ళాను గోల్డ్ మెడల్ కొట్టాలని. కానీ అక్కడ చీటింగ్ అయితే అయింది. నెక్స్ట్ టైం అదే వెయిట్ ఆడుతాను, మళ్ళీ అన్నే కొడతాను. ఈసారి జూనియర్స్లో కొడతాను. ఈసారి జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కొడతాను. సుదర్శన్ వాసుదేవ్ వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు మీ అబ్బాయిలో ఈ ప్రతిభ ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? వాళ్ళు ఆవిడ కూడా వెళ్ళారు. తర్వాత వచ్చి సార్ పిలిచారు, జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళిన తర్వాత వెళ్ళి వాళ్ళు కోచింగ్ కలిసాను. కోచింగ్ కలిసిన తర్వాత సారు ట్రైనింగ్ అది ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ గోల్డ్, స్టేట్ గోల్డ్, నేషనల్, స్కూల్ గేమ్ నేషనల్స్, ఫెడరేషన్ నేషనల్స్ ఆడిన తర్వాత మేము కిందసారి కూడా ఏషియన్ ట్రయల్స్కి వెళ్ళాము. ఫైనల్స్ కూడా రీచ్ అయిపోయాడు ట్రయల్స్లోని. ఆ ట్రయల్స్లోని గోల్డ్ వస్తే ఏషియన్ వేసింది కిందసారి అయిపోను. కాదు మన సెకండ్ ప్లేస్ ఇచ్చారు అప్పుడు కూడా. ఈసారి అదే పట్టుదలతో మళ్ళీ పంజాబ్ వెళ్ళి పటియాలాలోని ట్రయల్స్ ఇచ్చి 3 బోట్లు కూడా ఆర్ఎస్సీ చేశారు. యూపీ ఆర్ఎస్సీ, తమిళనాడు ఆర్ఎస్సీ, కేవలం పోషకాలు వెళ్ళలేదు, మా సొంతంగానే అప్పులు చేసి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు సిల్వర్ మెడల్ కొట్టుకొచ్చాడు, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కొట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్స్ వచ్చి మిమ్మల్ని ఏమైనా రిప్రజెంటేటివ్ చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు వచ్చేది మట్టుకు ఎవరు స్పాన్సర్లు కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మరి ముందు వస్తుంటుంది కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మనం ఇండివిజువల్గానే ఓన్గానే చేసుకుంటాం. ఏదైనా ఒక తండ్రిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం ఉంది. ఇంకా దాంట్లో బాక్సింగ్లోనే మంచి ముందు విద్య కూడా ఉంది. దాని తర్వాత ఇంకా పెద్ద మెడల్స్ కూడా కొడతాడని నమ్మకం నాకు ఉంది. ఒలింపిక్స్కి రీచ్ అయ్యేది కూడా ఉంది, వాళ్ళ కెపాసిటీ వాడు చేస్తాడు. ఇంతకుముందు నేషనల్స్ చేశాడు, స్కూల్ గేమ్ నేషనల్స్, ఫెడరేషన్ నేషనల్స్, స్టేట్, డిస్టిక్ అన్నీ చేశాడు. ఇప్పుడు వచ్చేస్తే మెడల్ కాదు ఇది. ఆడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 8 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు 10th క్లాస్, ఇప్పటికే 2 నెలలు సెలవు పెట్టించి మరి ఆడే సెలవు తీసుకొని మరి రోజు 3 పూటలు ప్రాక్టీస్ చేసి వెయిట్ కంట్రోల్ చేసుకొని ఈ విధంగా రీచ్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది మాకు. ఇది ఏదైతే ఆ తండ్రి చెప్తున్నది, అంటే నా కొడుకులో ప్రతిభ చూసి నాకు అంతంత మాత్రం ఉన్నా సరే ఈ స్థాయికి ఇప్పటివరకు తీసుకెళ్ళాను. మున్ముందు వాడికి చాలా ఎదుగుదల కావాలంటే ప్రోత్సాహకరం కూడా కావాలి. అలాగే ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తే మున్ముందు ఇంకా మంచి గేమ్స్ ఆడి ఇంటర్నేషనల్లో సిల్వర్ మెడల్స్ ఎక్కువగా కాకన్నా గోల్డ్ మెడల్ దానికి మించి ఇంకో స్థాయి వెళ్ళే అవకాశం ఉంటుందని తండ్రి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ANN టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ANN టీవీ, విశాఖపట్నం.